దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు సజీవమైన శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికై లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు అందరం కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు అందరం కలిసి చదువుకుంటాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడు మన అందరితో మాట్లాడాలని, దేవా నీవు నాతో మాట్లాడు అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీ స్వరాన్ని నాకు వినిపింపచే, నన్ను కరుణించు నాయన, నీ వాక్యం చేత నన్ను దీవించు, ఆశీర్వదించు. నాకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు దయచేయి ప్రభువా అని మీరు అందరూ మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని నాయన మేము మా చేతుల్లో పట్టుకుని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం తండ్రి. మేమైతే చాలా అయోగ్యులము నాయన, బలహీనులము నాయన, చాలా రకముగా నాయన నిన్ను బాధ పెట్టిన వారము నాయన తండ్రి. గత వారంలో కూడా తండ్రి మేము అనేక మార్లు అవిధేయులుగా ఉన్నాం. అయినప్పటికీ నాయన నీ సన్నిధిలో మేము చేరి ఉంటున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అంగీకరించి నాయన నీ స్వరాన్ని వినిపింప చేయండి తండ్రి. మేము బ్రతుకున్నట్లు, జీవించినట్లు, మేము జ్ఞానము కలిగి ఉండునట్లు నాయన, పరిశుద్ధత కలిగి నాయన మా యొక్క జీవితాలను కొనసాగించినట్లు నీ యొక్క అమూల్యమైన మాటలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి నాయన, అనర్హుడు నీ పక్షాన్ని నిలవబడుతుంటున్నా తండ్రి. నీ యొక్క దాసుని పాపములను క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీవే మాట్లాడి ప్రభు నీ స్వరాన్ని వినిపింప చేయమని ఈ సమయాన్ని మా అందరి జీవితాల్లో నీవే దీవించి ఆశీర్వదించుమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలను ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం, మార్తమ్మ గారి కుటుంబము కదా. ఈ యొక్క వచనాలను, ఈ యొక్క ప్యాసేజ్ని నేను ఆదివారము బోధించినట్లు నాకు ఎప్పుడు గుర్తులేదు కదా. నేను బహుశా ఇది ఆదివారం ఎప్పుడు ప్రసంగించి ఉండలేదు కదా. ఆయా గృహ కూడికల్లో లేకపోతే ఈవినింగ్స్ ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఉండవచ్చు. కానీ ఆదివారము ఈ యొక్క వాక్య భాగములో నుంచి నేను ఒక వివరణాత్మకమైన ఒక దీర్ఘ ప్రసంగము అందించినట్టు నాకు గుర్తులేదు. కాబట్టి ఈరోజు ఇది తెలిసిన వాక్య భాగము అని ఎవరు అనుకోకుండా, నాకు తెలుసు ఏమున్నది ఇది, మార్తమ్మ కదా కిచెన్లో చాలా బిజీగా ఉంది, మరియమ్మ యేసయ్య దగ్గర వాక్యం వింటుంది కదా, యేసయ్య మార్తను గద్దించాడు, మరియమ్మను మెచ్చుకున్నాడు, ఇదే కదా అనే నిర్లక్ష్య ధోరణిలో ఉండకుండా అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను కదా. యేసు ప్రభువారు ప్రయాణమైపోవచ్చు ఒక గ్రామములో ప్రవేశించాడు అని 38వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆ గ్రామం ఏందో మనకందరికీ తెలుసు. ఆ గ్రామం ఏ గ్రామం చెప్పండి? బేతనీ అనే గ్రామం. యెరూషలేముకు చాలా దగ్గరలో ఒలీవల కొండ మీద ఉన్న గ్రామము బేతనీ గ్రామం కదా. ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది అని మనం చూస్తుంటున్నాం
కదా. ఇక్కడ మార్తాకు ఒక ఇల్లు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మార్తా కుటుంబంలో పెద్ద, వీరికి తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదు. వింటున్నారా? మార్తా మరియమ్మ, వీళ్ళకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ యొక్క తమ్ముడి పేరే లాజర్ కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ స్పష్టంగా మనం ఏం చూస్తామంటే, యేసయ్య మార్తను, మరియను, లాజరును ప్రేమించాడు అని చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ ఏమని చెప్తా ఉందంటే, ఈ యొక్క గొప్ప సృష్టికర్త దేవాతి దేవుడు కదా, ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు అంటాడు. మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలం లేదు. ఈవెన్ నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, రకరకాల జంతువులకి రకరకాల గుహలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి సృష్టికర్త, గొప్ప విశ్వాన్ని చేసిన దేవునికి ఒక రాజభవనం లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినా కానీ ఆయనకు తగ్గ ఒక ప్యాలెస్ లేదు ఈ భూమి మీద. ప్యాలెస్ సరికాదు కదా, కనీసం ఒక ఇల్లైనా లేదు కదా. కానీ ఆయన ఆ విధంగా ప్రయాణము చేస్తూ, పరిచర్యలు చేస్తూ, ప్రభు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోతా ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులు, కొంతమంది వ్యక్తులు ప్రభువుని వాళ్ళ ఇంట్లోకి చేర్చుకోవటం మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తమ్మ ఈరోజు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకుని ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ యొక్క వచనాలు మనకు చాలా విషయాలను నేర్పిస్తూ ఉంటాయి. ఈ ఇంటి వాళ్ళు ప్రభువుని చేర్చుకున్నారు. మార్తమ్మ ఈ ఇంటి యజమానిగా మనకు అర్థమవుతా ఉంది. స్పష్టంగా ఏమన్నది అంటే, మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నదట. సో ఇల్లు ఎవరిది చెప్పండి? మార్త. వీళ్ళు చాలా రిచ్ పీపుల్, వీళ్ళు చాలా ధనవంతులు కదా. ఎంతోమంది శిష్యులు వీళ్ళ ఇంట్లో బస చేయటానికి వీళ్ళకి ఇల్లు, సరిపోయే ఇల్లు ఉంది. ఎంతోమందికి భోజనం సిద్ధపరచడానికి ప్రభు ఎప్పుడు యెరూషలేముకు వచ్చినా ఈ ఇంట్లోనే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు కూడా ఆ గ్రామమంతా వీరి ఇంటికి వచ్చినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తమ్మ అనే ఒక ధనవంతురాలైన ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట్లో సంతోషంగా చేర్చుకుంది కదా. చాలా మంది తమ గృహాల్లోకి, తమ హృదయాల్లోకి, తమ జీవితాల్లోకి యేసయ్యను ఆహ్వానిస్తారు. చాలా సంతోషం. యేసయ్యను ఆహ్వానించటము ఓకే, సూపర్. ఈ రోజున చాలామంది మీ జీవితాల్లో యేసు ప్రభుని కలిగి ఉన్నారు. కానీ అంత మాత్రము చేత క్రైస్తవ జీవితము సాటిస్ఫై కాదు. యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నంత మాత్రాన, యేసు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించినంత మాత్రాన యేసయ్య నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తున్నాడని చెప్పడానికి గ్యారంటీ లేదు. మార్తా మరియలు ఇద్దరు ఆహ్వానించినప్పటికీ ఈ యొక్క వచనాల్లో యేసు ప్రభు మార్తమ్మని గద్దించినట్లు మనం చూస్తాం. కానీ యేసయ్య ఎవరిని మెచ్చుకుంటాడు చెప్పండి? మరియమ్మను మెచ్చుకుంటాడు. ఎందుకు గద్దించాల్సి వచ్చింది అంటే, ఈ మార్తమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభుకి మొదటి స్థానం ఇవ్వటం లేదు. వింటున్నారా? యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వకుండా యేసయ్యకు సేవ చేద్దామని సేవకు మొదటి స్థానం ఇస్తావు. మీకు అర్థం కావాలి, జాగ్రత్తగా వినాలి. పరిచర్యకు, యేసు ప్రభుకి ఏ వంట చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ధ్యాస ఉంచి లాస్ట్కి ఇవేం చేసిందంటే యేసయ్యనే పోగొట్టుకునే స్థాయికి పోయింది. చాలామంది ఈరోజు అదే విధంగా ఉంటారు కదా. భర్తలు కుటుంబం కోసం వర్క్ చేస్తూ కుటుంబాన్నే పోగొట్టుకుంటారు కదా. కొంతమంది భర్తలు పిల్లలు లేవకముందే పనికి వెళ్తారు, పిల్లలు పడుకున్నాక ఇంటికి వస్తారు. సో ఎవరి కోసం పని చేస్తున్నావు అంటే పిల్లల కోసం చేస్తున్నా. పిల్లలకు నీకేమన్నా రిలేషన్షిప్ ఉన్నదా అంటే లేదు. ఈ రోజున చాలామంది ఇదే విధంగా ప్రభువుని సేవిస్తున్నారు. మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, కానీ ప్రభువుకు వారికి మధ్య ఎటువంటి సహవాసము లేదు, ఎటువంటి సంబంధము లేదు.
వింటున్నారా? సో ఎవరెవరైతే ఈ ప్రభువుని మేము సేవిస్తున్నామో, ప్రభు మా ఇంట్లో ఉన్నాడని సంతోషపడుతున్నారో వాళ్ళందరికీ ఈ మార్తమ్మ గుర్తు. మార్తమ్మ వీళ్ళందరినీ సూచిస్తూ ఉంది కదా. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే మరియమ్మతో కదా, మరియమ్మంట ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదట. అందరూ ఉత్తమమైనది అనండి. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అంటున్నాడు. ఆ ఉత్తమమైనది ఏంటది అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటం. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటము మరియమ్మ అది ఎంచుకున్నది. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు, మరియమ్మట ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. కాబట్టి మన జీవితాల్లో ఉండే తృప్తి, నీ జీవితంలో నీకు ఏ విధంగా తృప్తి వస్తుందంటే, నీవు ప్రభువుకు పనులు చేయడం ద్వారా రాదు. నీవు సేవ చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు కొడుతున్నాను, మందిరానికి వస్తున్నాను, నా పరిచర్య ఇది, నేను ప్రభు కోసము పలానది చేస్తున్నాను అనటంలో నీ జీవితానికి తృప్తి దొరకదు. కానీ నీ జీవితానికి తృప్తి ఏ విధంగా దొరుకుతుందంటే నీవు ప్రభువుతో గడపటం వల్ల దొరుకుతుంది. హల్లెలూయా. నీవు ప్రభువుతో సమయాన్ని గడిపితే నీ జీవితానికి అర్థం. అది ఈ యొక్క వచనాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ రోజున చాలామంది ప్రభువుతో సమయాన్ని గడపడానికి ఏమాత్రం ఇష్టపడటం. పని చేయమంటే చేస్తారు, పాటలు పాడండి అంటే పాడుతారు కదా, మందిరానికి రండి అంటే వస్తారు కదా, నేను కూడా గంట సేపు వాక్యం చెప్పమంటే మంచిగా సంతోషంగా చెప్తాను కదా, ఆ ఊరికి ఈ ఊరికి బొమ్మంటే సంతోషంగా వెళ్తాను. కానీ ఎక్కడ మనం మిస్ అవుతున్నాము అంటే పని చేయటం కాదు, బిజీగా ఉండటం కాదు. ప్రభువుకి కావాల్సింది ఏంటది, ప్రభు సంతోషపడేది ఏంటది, ప్రభు కోరుకునేది ఏంటదో తెలుసా? నీవు ప్రభువుతో ఉండటం. ఇట్స్ నాట్ డూయింగ్ సంథింగ్ ఫర్ జీసస్, ఇట్స్ బీయింగ్ విత్ జీసస్. అర్థమవుతుందా? మార్తమ్మ ఏం చేస్తూ ఉందంటే ప్రభు కోసం అది ఇది చేయాలని చూస్తూ ఉంది. చూడండి 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించును కదా. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా అని కంప్లైంట్ చేస్తా. మార్తమ్మ కూడా యేసయ్యని ప్రభువుగా అంగీకరించింది. మీకు తెలుసో తెలీదు? ఆ రోజులో చాలామంది యేసయ్య అంటే గిట్టనోళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్యని చంపివేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్యని ఒక అపవిత్రుడిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువుని దేవదూషణ చేసేవాడిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మార్తమ్మ యేసయ్యని ఎట్లా చూస్తుంది చూడండి. ఏమంటుంది మార్తమ్మ యేసయ్యని? ప్రభువా అంటారు. ఈమె అవిశ్వాసి కాదు మార్తమ్మ, అది మనకు అర్థం కావాలి. మనం చాలామంది వచనాలు చదువుకొని మనం మార్తమ్మ వైపే, మార్తమ్మ పార్టీకే మనం పోతాం, మార్తమ్మకే మనం ఓటు వేస్తాం కదా. ఈ యొక్క వచనాలు మనం చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, చూడు మార్తమ్మ ఎంత కష్టపడతా ఉందో, యేసు ప్రభు మార్తమ్మను మెచ్చుకోకుండా యేసయ్య మార్తమ్మనే గద్దిస్తున్నాడు. మరియమ్మ ఏమాత్రం పని చేయకుండా సోమరిపోతులాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. కాబట్టి మరియమ్మ కూడా పోయి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మనము మార్తమ్మకే ఓటు వేస్తాం ఈ యొక్క వాక్య భాగంలో. కానీ మనకేమి అర్థం కావాలంటే ఇక్కడ మార్తమ్మ పరిచర్య కాదు ప్రభుకు కావాల్సింది. మరియమ్మ ఏమి సోమరిగా నిర్లక్ష్యంగా ఉంటుందని దానికి ఉదాహరణ కాదు ఇక్కడ. వింటున్నారా? ఇక్కడ నీవు ఎవరికి దేనికి మొదటి స్థానం ఇవ్వాలో నీకు అర్థం కావాలి నీ జీవితంలో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కదా.
ఏది ఫస్ట్ అది నీకు అర్థం కావాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదో మనకు అర్థం కాకుండా, సెకండ్ ఏదో మనకు అర్థం కాకుండా, ఈ రోజున చాలామంది ఈ విధంగా ఉంటున్నారు. భార్య కోసం ఎంతో కష్టపడతారు కానీ భార్యతో సరిగా మాట్లాడరు, భార్యతో టైం స్పెండ్ చేయరు. ఏం చేస్తున్నావురా నీవు అంటే, నా భార్య నా పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నా అంటే, లాస్ట్కి భార్య ఎవడో ఫోన్లో మెసేజ్ పెడతాడు, నువ్వు అందంగా ఉన్నావు, నీ ముక్కు మంచిగా ఉన్నది, నీ మూతి మంచిగా ఉన్నాయి, నీ పళ్ళు మంచిగా ఉన్నాయి అంటే భార్య ఏం చేస్తుంది, వాడితో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఏంది ప్రాబ్లం ఏంది చెప్పండి? భర్తలు ఏం చేస్తున్నారు? పని 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 అని పోయి టైం స్పెండ్ చేయటం. సేమ్ ఇదే విషయము భార్యలకు కూడా. కొంతమంది భార్యలు కూడా అంతే ఉంటారు కదా, భర్తల కోసం పిల్లల కోసం ఎంతో పనులు చేస్తారు, ఎంతో కష్టపడతారు, కానీ టైం స్పెండ్ చేయరు. ఈ రోజున పిల్లలు ఎందుకు గాడి తప్పుతున్నారో మీకు అర్థమవుతుందా? పిల్లలు ఎందుకు ప్రేమ, దోమ, ఈగ కదా వీటమ్మటి ఎందుకు పోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయటం. మీకు ఈ విషయం అర్థం కావాలి. అమ్మొక ఫోను, అయ్యొక ఫోను, పిల్లొక ఫోను తీసుకొని కదా రకరకాలుగా పోతున్నారు. కానీ యేసయ్య ఏమి చెప్తున్నాడో తెలుసా? ఇది ఒక ప్రాక్టికల్ టాక్. ఇది నువ్వు ప్రభువు నిన్ను మెచ్చుకోవాలన్నా నువ్వు ప్రభుతో టైం స్పెండ్ చేయాలి. నీ పిల్లలు నీకు కరెక్ట్గా ఉండాలన్నా నువ్వేం చేయాలి చెప్పు? పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ కోసం ఎంత చేసినావు అన్నది కాదు, మీ జీవితంలో ఈ విషయం నేర్చుకోవాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాధాన్యతలు నీవు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నీకు అర్థం కావాలా? హల్లెలూయా. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. కానీ ఏమంటాడు యేసయ్య? నా మాట విని వాటి చొప్పున గైకొను వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ దినమున చాలామంది వచ్చి ఏమంటారట, నీ నామమున మేము దెయ్యాలు ఎలగొట్టినాం. అది పని, అది పరిచర్య. అర్థమవుతుందా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 గమనిస్తే కదా, మేము ప్రవచనాలు చేసామంట, అద్భుతాలు చేసామంట, మేము ఆ పని చేసాం, ఈ పని చేసాం, మార్తమ్మలాగా మేము నీకు బిర్యానీ వండి పెట్టాం, చాలా రకాలుగా పనులు చేస్తూ వచ్చాం, దెయ్యాలు వెలగొట్టాము అని. ప్రభువా ప్రభు అంటే యేసయ్య ఏమంటాడు? అక్రమం చేయవారులారా నా యుద్ధ నుంచి తొలగిపోవాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. అర్థమవుతుందా? యేసయ్యని నువ్వు ప్రభువా ప్రభువా అనొచ్చు, కానీ యేసయ్య నిన్నేమంటాడు? నువ్వెవరవో నాకు తెలియదు కదా. ఒక తండ్రి పిల్లగాడి కోసం వాడు లేవకముందే పనికి పోతున్నాడు, వాడు పడుకున్నాక వస్తున్నాడు, అట్లా రోజు పనికి పోయి వస్తా ఉంటే లాస్ట్కి నా కొడుక రా నీకు ఒక గిఫ్ట్ తెచ్చిన అంటే పిల్లగాడు ఏమంటాడు? నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు. ఎందుకు అంటే ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి వాళ్ళు. మీకు అర్థమవుతుందా? నేను మీకు అర్థం కావడానికి చాలా సింప్లిఫైగా ఒక తండ్రి కుమారుల సంబంధంలో నుంచి మాట్లాడుతున్నా. సో పిల్లడు ఏమంటాడు? ఎవరు నువ్వు కదా. ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట వచ్చిందనుకోండి, భూకంపం వచ్చి లేకపోతే ఆఫీస్లో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మధ్యాహ్నం పూట వచ్చిందనుకోండి, పిల్లగాడు తల్లి దగ్గర పోయి ఏమంటాడు? మమ్మీ ఎవరో అంకుల్ వచ్చిండు, దా చూద్దురా ఎవరో అంకుల్ వచ్చిండంటాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా చూసిండా? టైం స్పెండ్ చేసిండా? చేయలేదు. కాబట్టి ఆ రోజు యేసయ్య కూడా ఏమంటాడంటే, నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టినాం, అద్భుతాలు చేసినాం, ఫలానా పరిచర్య చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటే యేసయ్య ఏమంటే, నువ్వు నాతో టైం ఎప్పుడు స్పెండ్ చేసినావురా? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసినావు, ఎంతసేపు నువ్వు చేసినావు? సో ప్రభువా అంటే సరిపోదు, కానీ నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం ఎంతసేపు విన్నావు, ఆయనకు ఎంతసేపు ప్రార్థన చేశావు, ఆయన మాటలు ఎంతసేపు విన్నావు, ఆయన ఎంతసేపు ఆరాధించావు, అది ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. సో మార్తం ఏం చేస్తూ ఉందంటే, కిచెన్లో రకరకాల వంటలు పెట్టుకున్నది. పనోళ్ళని అది చేయండి, ఇది చేయండి అని పనోళ్ళని బిజీగా ఉంది. చపాతీ, పూరి కదా,
క్యారెట్లు, దోసకాయలు, నిమ్మకాయలు కట్ చేయటము, ఇంకా ఏంటిది బిర్యానీ కదా, ఇంకా రకరకాల వంటకాలు పెట్టుకున్నది. ఇంకా తట్టుకోలేకపోతుంది. మధ్య మధ్యలో మరియమ్మతో సైకిల్ చేసింది, ఏదో అన్న కానీ మరియమ్మ పట్టించుకోవట్లే. అన్న మరియమ్మ వినట్లే. గిన్నెత్తేసి ఉండొచ్చు కిచెన్లో, కొన్నిసార్లు అంతే కదా, సౌండ్లు చేస్తారు ఏమన్నా మెసేజ్ చెప్పాలంటే, కానీ వినరు. సో మార్తమ్మ ఎన్ని సౌండ్లు చేసిందో మనకు తెలియదు కిచెన్లో. మరియమ్మ అది ఆడబెట్టినావు, మరియమ్మ ఇది ఆడబెట్టినావు అని ఉండొచ్చు, కానీ మరియమ్మకి వినపడుతుందా? ఏం వినపడట్లే. సో లాస్ట్కి మార్తమ్మ తట్టుకోలేకపోయింది. మార్తమ్మ తట్టుకోలేక యేసు ప్రభు దగ్గరకు వచ్చే, యేసు ప్రభుతో ఏమంటుంది చూడండి, 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పు అంటుంది. సో దేవుడికే సలహాలు ఇస్తుంది. ఎవరు? మార్తమ్మ. దేవుడింటికి వచ్చాడు. దేవుడింటికి వస్తే దేవుడికి భోజనం చేయటానికి ఏమంటుంది? దేవుణ్ణే ఏమంటుంది? నీ దగ్గర నువ్వు మార్తని మరియమ్మను కూర్చోబెట్టుకున్నావు కదా, మరియమ్మ నువ్వు వాక్యం ఆఫ్ చేయంగా, నువ్వు వాక్యం ఆఫ్ చేస్తే మరియమ్మ వస్తుంది, లేకపోతే ఈ పిల్ల తిక్కలది ఊకే వాక్యం వాక్యం అని కొట్టుకుంటుంది. ఏసై నువ్వు ముందు వాక్యం బంద్ చేయి, అప్పుడు ఏమొచ్చి నువ్వేదో మంచి మంచి మాటలు చెప్తున్నావు, బంగారం లాంటి మాటలు చెప్తున్నావు, మా చెల్లికేమో ఈ పోగొట్టుకోవటం ఇష్టం లేదు. చూసారా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏసయ్య కోసము పని చేయటములో నిమగ్నమయ్యి ఏసైనే పోగొట్టుకుంటుంది. ఏసయ్యకు మంచి భోజనము, రుచికరమైన భోజనం పెట్టాలనే తొందరలో ఏసైతో ఉన్న రిలేషన్షిప్నే ఆమె గాయపరుస్తుంది. ఈ రోజున చాలామంది మనం ఇదే విధంగా ఉన్నాం. నీవు చేసే పని ప్రభువుకి ఎందుకు నచ్చటం లేదు, నీవు చేసే పరిచర్య ప్రభువుకి ఎందుకు నచ్చటం లేదో నీకు తెలుసా? ఎందుకు అంటే నువ్వు ఆయనకి ఇష్టం లేనిది చేస్తున్నావు. ఆయనకి ఏది ఇష్టమో ఏది కావాలో నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేస్తే, ఆయనతో మాట్లాడితే, ఆయన మాటలు వింటే అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు ఆయనకి ఏం కావాలనుకుంటుండో, ఏమి తినాలనుకుంటుండో, ఏమి చెయ్యాలనుకుంటుండో, ఆయనకి ఏది ఇష్టమో నీకు ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేస్తే, ఆయన మాటలు వింటే నీకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున మనం అందరం ఎట్లున్నామో తెలుసా? మనం ఆయన మాట విన్నాం, ఆయనకి ఏది ఇష్టమో మనకు అవసరం లేదు, కానీ మనం అనుకున్నది మనం చేస్తాం. మనం పలాంది మనం మనసులో పెట్టుకుంటాం, ఇట చేస్తే దేవుడికి నచ్చిద్ది, ఇట చేస్తే మా అయ్యగారికి నచ్చిద్ది, మా సంఘంలో ఇటనే చేయాలా, ఇదే కరెక్టు అని ఇట్లనే పోతారు తప్ప దేవుడికి ఏది ఇష్టం, వాక్యంలో ఏది చెప్తాం అది ఆలోచించటం. తద్వారా ప్రభువు నువ్వు చేసేది ఏది ప్రభువుకి అవసరం లేకుండా పోతా. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మనం ఎన్నో డిష్లు చేసి ఆ వంట ఈ వంట ఆ వంట ఈ వంట చేస్తున్నావు, కానీ ప్రభువునే పోగొట్టుకుంటున్నావు. ఇంకా ఈమె చేసే పరిచర్య సంతోషంగా చేయటం లేదు. మీకు అర్థమవుతుందా? అది ఈమె పరిచర్య ఎట్లా చేస్తూ ఉందంటే, ఈమె చేసే పని తొందరపడుతుందట. తొందరపడి అన్న మాట మనం చూస్తాం. అందరు తొందరపడి అని 41వ వచనంలో యేసయ్య ఏమంటున్నాడంటే, విచారము కలిగి తొందరపడుచున్నావు అంటున్నాడు. అందరూ విచారము అనండి, తొందర అనండి. నీకు నిజంగా ప్రభు అంటే ప్రేమ ఉంటే, నీకు నిజంగా యేసయ్య అంటే ప్రేమ ఉంటే, ప్రభు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ప్రభువుకు పోయి కంప్లైంట్ చేస్తావా? నీ ఇంటికి వచ్చిన గెస్ట్ మీదకి పోయి నువ్వు కంప్లైంట్ చేస్తావా? అర్థమవుతుందా? సో మార్తమ్మ తను చేసే పని బలవంతంగా చేస్తావు. మార్తమ్మ ప్రభు కోసం చేస్తా అనుకుంటుంది, కానీ ఆమె తన కోసం తానే చేసుకుంటుంది. నేను ఈ విధంగా చేస్తే ప్రభు నన్ను మెచ్చుకుంటాడేమో, బైబిల్లో నా కోసం ఒక అధ్యాయం కేటాయిస్తారేమో కదా, యేసు ప్రభు పరలోకంలో నాకు ఒక పెద్ద స్థానం ఇస్తాడేమో,
మార్తమ్మ తన స్వార్థము వలన తాను ఏదో చేయాలని, తనకేదో మెచ్చుకోలు రావాలని చూస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యులందరినీ కిచెన్కి పిలిచి, ఆ పేతురు, ఆంద్రేయ, యోహాను, తోమా, చూడండి అక్కను చూసి నేర్చుకోండి, పరిచయం ఇట్లా చేయాలా, ఇట్లా కష్టపడాలి అని అంటడేమో అనుకుంటుంది ఎవరు? మార్తమ్మ. కానీ అసలు యేసయ్య రావట్లేదు, మరి ఏమో రావట్లేదు, శిష్యులు రావట్లేదు, అందరూ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేది, యేసు ప్రభు ఇక్కడ మార్తమ్మను ఎందుకు గద్దిస్తున్నాడో మీకు తెలుసా? ఆమె పని చేస్తుందని కాదు గద్దీయటంలే, ఆమె సేవ చేస్తుందని గద్దీయటంలే, ఆమె పరిచర్య చేస్తుందని గద్దీయటం లేదు, కానీ ఆమె తొందరపడుతుందని గద్దిస్తున్నాడు, ఆమె విచారపడుతుందని గద్దిస్తున్నాడు, ఆమె తన ఫోకస్ని కోల్పోయిందని గద్దిస్తున్నాడు, ఆమె బలవంతంగా చేస్తున్నాడని గద్దిస్తున్నాడు. అందుకే 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనములో అక్కడ పేతురు ఏమంటాడంటే, మీరు సేవట బలిమితో చేయొద్దు అంటాడు. బలిమితో సేవ చేయొద్దట, బలవంతంగా సేవ చేయొద్దు అంటాడు. హల్లెలూయా. మీరు బలిమితో సేవ చేయొద్దు, ఎవరో బలవంతం పెడుతున్నారు కాబట్టి సేవ చేయొద్దు. మనము దేవుడికి ఏది ఇచ్చినా ఏది చేసినా మనం ఎట్లా చేయాలా? బలవంతంతో చేయాలా? ఎవరి కోసమో వేరే వాళ్ళ కోసం చేయాలా కదా? దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా బలవంతంగా ఇవ్వద్దు అంటాడు. చూస్తారా? 2వ కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాలు. చాలాసార్లు మనం మార్తలాగా ప్రభువుకి ఇస్తూ ఉంటాం. చూడండి 2వ కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునను, ఈ విషయమై చెప్పవచ్చు. చూడండి 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తా. నీవు ఏది దేవుడికి ఏది ఇచ్చినా కానీ బలవంతంగా ఇవ్వద్దట, సనుక్కుంటూ ఇవ్వద్దట, ఉత్సాహంగా ఇవ్వాలట. మార్తమ్మ సనుక్కుంటూ పని చేస్తుందా, చేయటం లేదా చెప్పండి? మార్తమ్మ ఉత్సాహంగా పని చేస్తుందా? మార్తమ్మ ఉత్సాహంగా పరిచర్య చేస్తుందా? సనుక్కుంటూ చేస్తా ఉంది. అర్థమవుతుందా మీకు? అందుకే ప్రభువుకి అది నచ్చదు, ప్రభువుకి అది అవసరం లేదు. నీవు ఏది చేసినా, ప్రభు కోసం ఏది ఇచ్చినా, ఏ కానుక ఇచ్చినా నువ్వు ఎట్లా ఇవ్వాలి చెప్పండి? ఉత్సాహంగా ఇవ్వాలి, బలవంతంగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకు? ఆయనకి ఏమన్నా తక్కువ? ఆయనకి 5 రొట్టెలు 2 చేపలు ఉంటే చాలు, ఎంతమందికి పెడతాడు భోజనం? అవునా కాదా? అది మార్తమ్మకు తెలుసు, మరియమ్మకు తెలుసు, శిష్యులకు తెలుసు. అయినప్పటికీ నువ్వు సేమియా చేయాలా, పూరి చేయాలా, అది చేయాలా, ఇది చేయాలనుకుంటే ఎట్లుంటుంది? మళ్ళీ అది సనుక్కుంటా చేస్తే ఎట్లా? బలవంతముగా చేస్తే ఎట్లా కదా? కాబట్టి దేవుడు ఉత్సాహముగా ఇచ్చే వాళ్ళనే ప్రేమిస్తాడట. దేవుడు నీకు ఏదన్నా ఇచ్చేటప్పుడు ఆయన సంతోషంగా ఇస్తాడా, కొనుక్కుంటూ ఇస్తాడా చెప్పు కదా? మన దగ్గర ఉన్నాయన్నీ ఎవరిచ్చినాయి? ఆయన నీకు సంతోషంగా ఇచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఎట్లా ఇవ్వాలా? సంతోషంగా. నువ్వు బలవంతంగా కానుకిచ్చినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఏదో అయ్యగారు అడిగాడు కాబట్టి ఇచ్చిన అనుకో, దానివల్ల నీకు దీవెన రాదు. నువ్వు ఎట్లా ఇవ్వాలి చెప్పండి? ఉత్సాహం. ప్రభువు పట్ల నీకున్న ప్రేమను బట్టి చేయాలి. నువ్వు చర్చ్ క్లీనింగ్ చేసినా, రేపటి రోజున VBSలో నువ్వు పరిచర్య చేసినా ఎట్లా చేయాలి చెప్పు? ప్రభువు పట్ల నీకున్న ప్రేమను బట్టి, సనుక్కోవటం కాదు, బలవంతంగా కాదు. ఎవరో వేరే వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా పోకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారు, అందరూ పలానా అక్క రాలేదంటారు కాబట్టి నేను కూడా పోయి ఒక చెయ్యి ఎద్దామని చేసిన అనుకో, ప్రభువు ఏమంటాడంటే నీ వల్ల పని అవుతుందేమో కానీ ప్రభువు నీ యొక్క పనిని రాసుకోడు. ఎందుకు? నువ్వు ఉత్సాహంగా చేయాలి, నువ్వు సంతోషంగా చేయాలి. చూడండి, మళ్ళీ ఒక వచనం చూపిస్తాను. లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఒక ఉపమానంలో. ఒక సేవకుడు పనంతా చేసిన తర్వాత ఏమనాలి? ఇది చాలా కఠినమైన మాట, యేసయ్య చెప్పిన మాట.
మనమందరము యేసయ్య సేవకులము కాబట్టి చూడండి, యేసయ్యని నీవు నిజముగా ప్రభువుగా అంగీకరిస్తే, దేవుడిగా అంగీకరిస్తే, నీవు చేసినవన్నీ, నీకు ఆజ్ఞాపించబడినవన్నీ నువ్వు చేసినావు అనుకో. దేవుడు నీకు ఏమేమి చేయమన్నాడో అవన్నీ చేసినాక ఏమనాలట నువ్వు చూడండి, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత ఏమనాలట, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి. ఈ యాటిట్యూడ్ మనలో ఉండాలి. నువ్వు పరిచర్య అంతా చేసినాక నువ్వేమనాలంటే, దేవా నా బాధ్యత ఇది, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నీకు, నీవు మమ్మల్ని కాకపోతే వేరే వాళ్ళనైనా వాడుకోగలగవు, అయినప్పటికీ మేము మా యొక్క భక్తితో నీ మీద మాకున్న ప్రేమను బట్టి మేము ఈ పరిచర్య చేస్తున్నాము, ఇదంతా మేము చేయవలసిందే చేసినాం, మేము నిష్ప్రయోజకులమైన దాసులము అనాలి. ఈ యాటిట్యూడ్లోకి మనం రావాలి. దేవా నేను చాలా చేసినా, నువ్వు ఇప్పుడు నన్ను దీవించు, నన్ను ఇప్పుడు మెచ్చుకో, నా పేరు మైకులో చెప్పు, నా పేరు గోడ మీద రాయి. అది యేసయ్య నేర్పించడంలో. యేసయ్య ఏం నేర్పిస్తున్నాడు చెప్పండి, అన్నీ చేసిన తర్వాత నువ్వేమనాలా, మేము నిష్ప్రయోజకమని, మేము చేయవలసిందే చేసాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, నీవు ఉత్సాహంగా చేయటం నేర్చుకో. నీవు ఈ యొక్క యేసయ్య చెప్పిన ఈ యొక్క వైఖరి కలిగి ఉండటం నువ్వు నేర్చుకో. మరొక వచనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, బయటోళ్ళు లోకస్తులు నిన్ను చూస్తూ ఉన్నారు, అంటున్నారా? కాబట్టి నువ్వు పరిచర్య చేసేటప్పుడు సనుగులు మానేయాలి, సంశయాలు మానేయాలి, నీవు ఈ అనుమానాలు తీసివేయాలి, ఈ గొణుగులు తీసివేయాలి. ఎందుకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు వక్రజనము, వాళ్ళు నీ సనుగులు, నీ గొణుగులు విని వాళ్ళు ప్రభు దగ్గరికి రావాల్సిన వాళ్ళు ప్రభుకి దూరంగా పోతారు. నీవు వాళ్ళని ఆటంకపరిచిన వాడవు అవుతావు. కాబట్టి మీరు ఏమన్నా చేస్తే ఎట్లా చేయాలి చెప్పండి, సనుగులు లేకుండా చేయాలి, సంశయాలు చేయాలి లేకుండా, సమస్త కార్యములను చేయాలి. అందుకే 100వ కీర్తనలో ఏమంటాడు ప్రభు, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రా, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించి అంటాడు. 100వ కీర్తన మొదటి నుంచి 2వ వచనం ఎవరైనా చదువుతారా? 100వ కీర్తన 2వ వచనము, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. కాబట్టి నీ దాంట్లో సనుగులు ఉండొద్దు, నీ సేవలో కదా. ఇస్తరాకులు తీసినా కానీ ఎట్లా తీయాలి నువ్వు చెప్పు, సంతోషంతో తీయాలి. ఎందుకు? మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులు, మాకు ఆజ్ఞ, మేము ఇవన్నీ చేయవలసి ఉన్నవే అని చెప్పి నువ్వు చేయాలి. హల్లెలూయా. సంతోషముతో ఆయనను సేవించాలి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఆదివారం నువ్వు మందిరానికి ఎట్లా రావాలి చెప్పు, ఎట్లా రావాలా? అబ్బా ఇవాళ 1000 రూపాయలు పోయి లేచి, అసలు మొన్న 2 వారాలు పోలేదు, ఇవాళ కూడా పోకపోతే ఎట్లా, పరిమళన్న మంచోడు కాదు, శ్యామలక్క ఫోన్ చేసి ఎమ్మటే ఫోన్ చేసి అడుగుతుంది అంటే సంతోషం ఉన్నదా నీవు రావటంలో? సనుగుడు ఉందా? నీవు దేవుని సన్నిధికి ఎట్లా రావాలి చెప్పండి, సంతోషంతో రావాలి. ఇది ప్రభువు నీ నుంచి కోరుకుంటారు, ఇది వాక్యానుసారము కదా. కాబట్టి నువ్వు వాక్యం వినేది సంతోషంగా వినాలా, యేసయ్య పాదాల దగ్గర కూర్చునేది నువ్వు సంతోషంగా కూర్చోవాలా, దేవునికి ఇచ్చేది నువ్వు సంతోషంగా ఇవ్వాలి. కాబట్టి రండి మన వాక్య భాగంలోనికి వద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదు, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అంటున్నాడు. అందుకు
ప్రభు 41 వచనం చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూడండి, ఇప్పుడు ముఖమంతా పిండి పూసుకొని వచ్చి ఉంటుంది మార్తమ్మ కిచెన్లో నుంచి కదా. ముక్కుకి మూతికి అంతా పిండి, చేతుల నిండా పిండి పెట్టుకొని ఆ గంట కొట్టుకుంటూ వచ్చిండొచ్చు. ఇట్ట గంట కొట్టుకుపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎంత అలసిపోయినా నేను చూడు, ఎంత పని చేస్తున్నా చూడు, కొంచెం మరియమ్మను పంపించు అంటే యేసుప్రభు జాలితో ప్రేమతో ఏమంటున్నాడు, ప్రేమ గల గద్దింపు ఏమంటున్నాడు, మార్తా మార్తా. బైబుల్లో కేవలము 15 సార్లే ఒక మనిషిని 2 సార్లు పిలిచారు. మీకు తెలుసో తెలియదు. దేవుడు ఏమంటాడు, మోషే మోషే అంట కదా. నీ చెప్పులు విడువు, నువ్వు నిలవబడిన స్థలము పరిశుద్ధ స్థలం. సమూయేలు సమూయేలు అని ఆ యొక్క రాత్రిపూట దేవుడు వచ్చి ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడతాడు. సో ఈ విధంగా ఒక పేరుని 2 సార్లు పలకటం అనేది బైబిల్లో కేవలము 15 సార్లే ఉంది. సో యేసయ్య ఏమంటున్నాడు, మార్తా మార్తా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా కదా. నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అంటున్నాడు. ఎవరో ఒక ఆయన ఇట చెప్పిండి, ఇది నువ్వు చాలా పనులు చేస్తున్నావు కానీ ఒక్క కూర అయితే సరిపోతుంది అన్నాడు. అది కాదు దీని అర్థం కదా. అవసరమైంది ఒక్కటే అంటే ఒక్క కూర చేస్తే చాలు అని కాదు. ఎందుకు అన్ని కూరలు చేస్తున్నావు, ఒక్క కూర చేస్తే చాలు అని కాదు యేసయ్య చెప్పింది దాని అర్థం. యేసయ్య చెప్పింది ఏంటంటే, మనిషి బ్రతకటానికి, మనిషి ఉజ్జీవింపబడటానికి, మనిషి క్రైస్తవుడుగా నీ జీవితంలో నెమ్మది, ప్రశాంతత, నీ జీవితానికి పరమార్థం కావాలంటే నీకు అవసరమైన ఏంటి చెప్పండి, ఒక్కటే. అది మరియమ్మ ఎంచుకున్నది. ప్రభువు మార్తమ్మను గద్దిస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనములో యేసయ్య ఏమంటాడంటే, నేను ప్రేమించు వారని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు కదా. యేసయ్య నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను గద్దిస్తున్నాడు కదా. ఇంటి పక్కన వాళ్ళు, దారిన పోయే వాళ్ళు నిన్ను గద్దించరు. మీ బంధువులు, నీ మేనమావ నిన్ను గద్దించడు. మీ పెదనాన్న చుట్టపు చూపుగా నీ దగ్గరకు వస్తే నిన్ను గద్దించడు. కానీ నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తారు. అంటే వాళ్ళకి నీ పట్ల ఏముంది, ఎక్కువ ప్రేమ ఉంది. అది అర్థం చేసుకోవాలి పిల్లలు. గద్దిచ్చినోడేమో శత్రువు అవుతాడు, ఎవడో చుట్టపు చూపుకి వచ్చి 10 రూపాయలు ఇచ్చి ముద్దు పెట్టుకున్నోడేమో మంచోడవుతాడు. అది కరెక్ట్ కాదు. ప్రేమించిన వాళ్ళే గద్దిస్తారు. సో యేసయ్య మార్తమ్మను గద్దించేయమంటున్నాడు, నువ్వు అనేక విషయాలను బట్టి విచారం ఉంది, తొందర ఉంది. ఎందుకు విచారం, ఎందుకు తొందర? ఒక్కటి ఉంటే చాలు. అదేంటది? అది మరియమ్మ చేసింది అంటున్నాడు. మరియమ్మ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనకందరికీ తెలుసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అందరు నాతో పాటు చెప్పండి, మనుషుడు దేని వల్ల బతకడట? రొట్టెల వల్ల. కానీ దేని వల్ల బతుకుతాడు? ఇప్పుడు దేవుని మాటలను ఎంచుకున్నది మార్తమ్మ మరియమ్మ? గట్టి చెప్పాల. దేవుని మాటలను ఎంచుకున్నది మార్తమ్మ మరియమ్మ? రొట్టెలను ఎంచుకున్నది మార్తమ్మ మరియమ్మ? అర్థమవుతుందా? మార్తమ్మ ఏమనుకుంటుందంటే మనుషుడు దేని వల్ల బతుకుతాడు? రొట్టెల వల్ల బతుకుతాడు. కానీ మరియమ్మ ఏమంటుంది? రొట్టెల వల్ల బతకడు. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ద వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్ అంటున్నారు. మనుషుడు రొట్టె వల్ల బతకడండి. ఈ రోజున చాలామంది రొట్టె రొట్టె, బువ్వ బువ్వ, వరి బువ్వ కదా, కోడి మాంసం, ఇదే ఆలోచన. మంచిదే, తప్పు లేదు. అన్నం తినొద్దని చెప్పటం లేదు. కానీ నిన్ను బ్రతికిచ్చేది ఎవరు? నీ జీవితానికి పరమార్థం దొరికేది ఇక్కడ యేసయ్యలో, యేసయ్య మాటల వల్ల, యేసయ్య వాక్యం వల్ల.
యేసయ్య వాక్యములో దొరికే సంతోషము బువ్వ తింటే రాదు. యేసయ్య సన్నిధిలో, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీ జీవితానికి దొరికే అర్థము, ఆ నెరవేర్పు, ఆ ఫుల్ఫిల్మెంటు అది బయట దొరకదు. ఇది మీరు మైండ్లోకి ఎక్కించుకోవాలి కదా. కొంతమంది పేదలు భార్యాభర్తలు రిక్షాలో పోతూ రిక్షా భర్త దొక్కుతూ ఉంటే భార్య ఉండి ఎంత సంతోషంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఆ సంతోషం ఉంటుందా? ఉండదు. ఎక్కడ సంతోషం అంటే నువ్వు కలిసిమెలిసి ప్రేమతో ఉన్నప్పుడే సంతోషం. ఆ యొక్క ఒకళ్ళ ఆ ప్రెజెన్స్ని ఇంకొకళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడే సంతోషం. కోట్లు ఉండి మధ్యలో గ్యాప్ ఉంటే సంతోషం ఉంటుందా? మనుషులు రొట్టె వల్ల కాదు, కానీ దేని వల్ల బతుకుతారు చెప్పండి. సో ఆ మరియ ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నా. ఒక్కటే అవసరం ఎన్ని చెప్పండి అవసరం ఎన్ని అవసరం చెప్పండి. ఆ ఒక్కటేంటదంటే ఆ మరియమ్మ 42వ వచనం చూడండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుంచి తీసివే. ఆమె ఏమి చేస్తుందంటే 39వ వచనంలో ఏముందంటే, యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. ఉత్తమమైనది ఒక్కటే. నాకే చూడండి అందరు, ఉత్తమమైనది ఒక్కటే. అదేంటంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని బోధ వినడం. చూడండి మరియమ్మలో ఎంత దీనత్వం ఉందో గమనించండి. నీవు పేరుకి ప్రభువా అని పిలిచి ఆయన పాదాల దగ్గర కూర్చోకపోతే నీకు ఉపయోగం లేదు. ఇదొక్కటే నీకు అవసరం. ఇది గుర్తుపెట్టుకోను. దేవుని సన్నిధిలో ప్రతిరోజు నువ్వు గడపటం నేర్చుకో, ఆయన్ని ఆరాధించటం నేర్చుకో, ఆయన వాక్యం వినటం నేర్చుకో, ఆయన వాక్యం చదవటం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. ఇదే నీ జీవితానికి అవసరమైనది. ఇదొక్కటే. 100 చేస్తే సుఖము లేదు. నీ జీవితానికి అవసరమైనదల్లా ఏంటది అంటే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర గడపటం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు చాలా గర్వంగా ఏమనుకుంటాడో తెలుసా? నేను గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నాను అంటాడు. ఎవరి పాదాల దగ్గర నేర్చుకున్నాడట పౌలు గారు? గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, థియాలజీ నేర్చుకున్నాను అంటాడు. సో గమలీయేలు పాదాల దగ్గర వాక్యం నేర్చుకుంటేనే అంత గర్వం ఉంటే, మరియమ్మ ఎవరి పాదాల దగ్గర నేర్చుకుంటాను చెప్పండి? దేవుడి పాదాల దగ్గర నేర్చుకుంటారు. కొంతమంది గర్వంగా చెప్తారు, మా గురువు గారు ఈయన అంట, మా ఆత్మీయ తండ్రి అపోస్తులుడు సో అండ్ సో, రెవరెండ్ సో అండ్ సో అంట. కానీ మరియమ్మ ఎవరి పాదాల దగ్గర నేర్చుకుంటాను చెప్పండి? యేసయ్య. ఇది ఉత్తమమైంది. యేసయ్య ఏమంటాడంటే ఇది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. వింటున్నారా? గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న పౌలు గారే అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర యేసయ్య మాటలు వింటూ ఆ యేసయ్య నోటి నుంచే ఆయన వాక్యాన్ని నేర్చుకుంటుంది. ఆ యొక్క అవకాశము మీలో ప్రతి ఒక్కరికి ఉన్నదండి. మరియమ్మకు ఒక్కదానికే కాదు. అది అర్థం కావాలి. మరియమ్మకు ఒక్కదానికే కాదు ఈ భాగ్యము. దేవుని సన్నిధిలో నేర్చుకోవాలనుకునే నీకు కూడా ఈ భాగ్యం ఉన్నది. నీవు నీ గదిలో నీవు మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో కూర్చోటం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో, బైబిల్ చదవటం నేర్చుకో. అప్పుడు నీకు దేవునికి మధ్య లోతైన సంబంధం ఏర్పడుతుంది కదా. నీవు ఈ భూలోకములో ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఏమంటారో తెలుసా? పరలోకంలో నిన్ను నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా అంటాడు. హల్లెలూయా. ఏం చెప్పినా నేను విన్నరా మీరు? అసలు ఏం చెప్పినా నేను చెప్పండి. వెరీ గుడ్. కొంతమంది అన్న వింటున్నారు, చాలా సంతోషం కదా. మీరు నిజంగా మరియమ్మలు, వినేవాళ్ళు మరియమ్మలు, విననోళ్ళు మీరంతా మార్తమ్మలే. పిండి పూసుకొని అంట్లు దోమకుండా కూర్చోండి కిచెన్లో, మీకు అదే కరెక్ట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో అక్కడ ఏమంటాడంటే, జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతా. హల్లెలూయా. జయించువని నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను. నువ్వు ఆ విధంగా సింహాసనం మీద కూర్చుండాలంటే నీకు జయం రావాలి.
నీకు జయం రావాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని వినాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. సో ఈ భూలోకములో ఆయన పాదాల దగ్గర కూర్చున్నోడే రేపటి రోజున పరలోకంలో ఎక్కడ కూర్చుంటాడు? ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి నీవు ఆయన వాక్యం వినకుండా, ఆయనతో సంబంధం లేకుండా, ఆయనతో ఫెలోషిప్ చేయకుండా నువ్వు ఎంత పరిచయం చేసినా అది జీరో. మీకు అర్థమవుతుందా? నువ్వు ఉపవాసం ఉన్నా జీరో, నీవు మందిరం ఊడ్చినా జీరో, భోజనాలు వడ్డించినా జీరో, డబ్బులు ఇచ్చినా జీరో. కానీ నీవుకేం కావాలి చెప్పండి? ఒక్కటి ఉండాలి. ఒక్కటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. ఒకటిని తీసేసినాం అనుకోండి, సున్నాలు పెట్టుకుంటూ పోండి. ఒక పేపర్ నిండా సున్నాలు రాయండి, దానికి ఏమైనా విలువ ఉంటుందా? 1,00,000 సున్నాలు పెట్టారు, విలువ ఉంటుందా? కానీ ఆ ఒక్కటి పక్కన పెట్టారనుకోండి, దానికి ఏమొస్తుంది? యేసయ్య ఏమంటే ఆ ఒక్కటే నీకు కావాలంటాడు. అవసరమైనది ఏంటదంటే చెప్పండి? ఒక్కటే. ఆ ఒక్కటే లేకపోతే మిగతా అన్నీ ఏంటది? సున్నా, జీరో, పెద్ద జీరో. కాబట్టి ఆ ఒక్కటే నీకు లేకుండా నువ్వు ఎన్ని చేసుకుంటూ పోయినా ఏమవుతుంది? అదంతా జీరో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు నీవు దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఈ రోజున చాలామంది మందిరానికి వస్తున్నామని మురిసిపోతున్నారు, కానీ దేవునితో నీకు సంబంధం లేదు. ఆ రోజు యేసయ్య ఏమంటాడంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. లేదా నేను ప్రతి ఆదివారం ముందే మందిరానికి పోయినా అంటే కుదరదు. నీవు రోజు ఎంత సమయం ఆయనతో స్పెండ్ చేస్తున్నావు ఆలోచించు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుంటేనే నీ జీవితానికి అర్థం. నీ జీవితం ఉజ్జీవపడితే, నువ్వు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, నీ జీవితంలోకి ప్రశాంతత, నెమ్మది, సంతోషము, సమాధానం రావాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరే నెమ్మది, ఆయన పాదాల దగ్గరే. ఈ లోకము చాలా భయంకరంగా ఉన్నదండి. ఈ లోకము చాలా సమస్యలు, ఎటు చూసినా గందరగోళం, ఎటు చూసినా ఏమంటారు వేదన, ఎటు చూసినా నిన్ను హర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు, ఎటు చూసినా నిన్ను గాయపరిచే వాళ్ళే ఉన్నారు, నిన్ను సూటుపోటి మాటలు అనేవాళ్ళే ఉన్నారు, నిన్ను తొక్కి నీ మీద నుంచి పైకి ఎక్కాలనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ నీకు నెమ్మది ఇటువంటి అసూయపరుల మధ్య, ఇటువంటి గాయపరిచే మనుషుల మధ్య నీకు నెమ్మది రావాలంటే నీకు ఎవరు చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర. కాబట్టి యేసయ్య ఏమంటున్నా చూడండి, 42వ వచనము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయు. అది దేవుని వాక్యం, ప్రభు యొక్క వాక్యం. ఉత్తమమైనది అది. ఇట్ ఈస్ ద బెస్ట్. మార్తమ చేసేది కూడా మంచి పనే, కానీ అది ఉత్తమమైనది కాదు. అర్థమవుతుందా? ఇది కూడా మంచిదే కానీ ఇది బెస్ట్ కాదంటాం కదా మనం. సో మార్తమ చేసే పని మంచి పనే కానీ అది బెస్ట్ కాదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ బట్ ఇట్స్ నాట్ బెస్ట్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, గుడ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ ద బెస్ట్ అంటారు. నువ్వు ఈ గుడ్డుతోటే కాంప్రమైజ్ అయిపోయినావు అనుకో, ఈ గుడ్డుతోటే నువ్వు సరిపోయినావు అనుకో, నువ్వు బెస్ట్ని చేరుకోవాలి. కానీ మరియమ్మ ఏం తీసుకున్నది చెప్పండి? బెస్ట్, ఉత్తమం. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడు. దెయ్యాలు వచ్చినా తీసివేయబడదు. నీలో ఉన్న వాక్యము ఎవరు తీసివేయలేరు. భూకంపమైన, ప్రధానులైన, దేవదూతలైన, అధికారులైన, సైతానైన, మరణమైన ఏది మనల్ని ఎడబాపరు. హల్లెలూయా. ఇది నీ యొద్ద నుంచి తీసివే. ఆదిమ సంఘంలో వాళ్ళు వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41-42 వచనాలు చదవండి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చచ్చబడ్డారు. పెంతెకోస్తు దినమున ప్రభువుని నమ్మిన వాళ్ళు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇది నేర్చుకోవాలమ్మా. మొట్టమొదటే వాక్యం గురించి చెప్పబడ్డది. మొట్టమొదట సంఘములో చేర్చబడిన 3,000 మంది 4 విషయాల్లో ఎడతెగగా ఉన్నారు. 4 మొట్టమొదటిది ఏంటో చెప్పండి? అపోస్తుల బోధ, వాక్యం. రెండోది
సహవాసం, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన. ఇది మరియమ్మ నేర్చుకున్నది. వింటున్నారా? భోజనాలు వండుకోవటం ఉన్నదా ఇక్కడ? భోజనాలు వండటము, వడ్డించటము, గిన్నెలు గడగటం ఉందా? సో యేసు ప్రభు నీతో ఉంటే నువ్వేమవుతావు? నీకు నీ జీవితానికి విలువ వస్తుంది కదా. మనం పోయిన వారం వాక్యం విన్నాం. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ యేసయ్య మాట విన్నాం అనుకో, యేసయ్య ఏమంటాడు? కుడి పక్కన వలవే. నువ్వు కుడి పక్కన వల వేయాలంటే నువ్వు ఎవరి మాట వినాలా? యేసయ్య మాటని వెలివేస్తే ఏమున్నొస్తే విస్తారమైన చేప. నువ్వు మాట వినకుండా రాత్రంతా రకరకాల నెట్లు కొనుక్కొచ్చినావు, గాలాలు కొనుక్కొచ్చినావు, ఎర్రలు కొనుక్కొచ్చినావు, బంగారముతో గాలం చేపించినావు, కానీ చేప పడుతుందా? సో నువ్వు ఎందుకు నీ పరిచర్య ఫలించటం లేదు అంటే, నీ సేవ కదా, నువ్వు చేసే ఆ యొక్క క్రియలు ఎందుకు ఫలించటం లేదంటే నీవు దేవునితో లోతైన సంబంధములో లేవు. నీవు మరియమ్మలాగా ఏం చేయాలి చెప్పండి? ఆయన వాక్యం. మార్త ఏం చేస్తుందంటే రాత్రంతా కష్టపడ్డది కానీ ఒక్క చేపడలే. మరియమ్మ ఏం చేసింది? ఆ పొద్దున వచ్చింది, వాక్యం విన్నది, కుడివైపున వలయమంటే వేసింది, ఏమైంది? విస్తారమైన చేప. మార్తమేమో రొట్టె వలన మనిషి జీవిస్తాడు అనుకుంటుంది, కానీ మరియమ్మేమో దేవుని వాక్యం. కాబట్టి నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటావా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. అవసరమైనది ఏంటి చెప్పండి? ఒక్కటే. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, అందరు ప్రార్థనలో ఉండండి. ఒక 2 నిమిషాలు తీర్మానం చేసుకోండి. యేసయ్య ఏమంటున్నాడంటే అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైనది, అది నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. అట్లాంటిది కావాలా? లేకపోతే పాడైపోయేది, క్షయమైపోయేది, చిమ్మెటబట్టేది, నశించిపోయేది నీకు కావాలి? బంగారమైన నశించిపోతుంది, ఈ లోకమైన నశించిపోతుంది, కానీ దేవుని వాక్యం నశించిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం తీర్మానం చేసుకుందాం. అందరు ప్రార్థనలో ఉండండి. నీ జీవితంలో మొదటి స్థానం నువ్వు దేనికి ఇస్తుంటున్నా? తీర్మానం చేసుకో. నీ యొక్క మొదటి ప్రాధాన్యత ఏమై ఉంటుంది? దేవుని సన్నిధి నీకు మొదటి ప్రాధాన్యతగా ఉందా లేదా? నేను దేవునే నమ్ముకున్నాను, దేవుణ్ణే మొక్కుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఏమంటాడంటే నువ్వెవరో నాకు తెలియదు అంటే. దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఆయన సన్నిధికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఆయన సన్నిధిలో నీకు తృప్తి దొరుకుతుందా? సంతోషం దొరుకుతుందా? ఒకసారి తీర్మానం చేసుకో. నీకు దేవుని సన్నిధిలోనే తృప్తి దొరకాలి, దేవుని సన్నిధిలోనే నీకు సంతోషము దొరకాలి. నీవు బలవంతంగా కాకుండా సంతోషముగా ఆయనకు ఇవ్వాలా, ఆయనకు సేవ చేయాలని దేవుని వాక్యం చెప్తాం. అవసరమైనది ఒక్కటే, లేకపోతే అంతా శూన్యము, అన్ని సున్నాలే అవుతాయి. కాబట్టి మనం తీర్మానం చేసుకుందాం. దేవా, నేను నీతో ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా టైం స్పెండ్ చేస్తానని తీర్మానం చేసుకోండి. దేవా, నేను ప్రతిరోజు అర్ధగంట అయినా ప్రార్థన చేస్తాను, ఒక అర్ధగంట అయినా వాక్యం చదువుతాను అని తీర్మానం చేసుకోండి. దేవా, ప్రతిరోజు ఉదయము నాయన లేకపోతే సాయంకాలం మధ్యాహ్నం నీ పాదాల దగ్గర గడుపుతాను అని తీర్మానం చేసుకోండి. అవసరమైన ఎన్నో ఒక్కటే. ఆకాశము భూమి గతించిపోవును కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అదొక్కటే అవసరం. దాన్ని నువ్వు హత్తుకుంటే ఈ భూలోకంలో నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉంటే పరలోకంలో నిన్ను ఆయన తన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. నీకు అట్టి ఆధిక్యత కావాలంటే తీర్మానం చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా మరియమ్మ వలె మేము ఉత్తమమైన ఒకే ఒక్కదాన్ని ఎంచుకోవటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. మార్తమ్మ వలె నాయన మేము అనేక విషయాలను బట్టి తొందరపడటానికి నాయన, విచారపడటానికి నాయన, మమ్మల్ని మేము తండ్రి చింతించకుండా ఉండటానికి నాయన ప్రభు తండ్రి, మేము ఆ విధంగా తొందరపడకుండా, విచారపడకుండా, చింతించకుండా నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ యొక్క సన్నిధికి నాయన, నీ పాదాలకు, నీ వాక్యానికి మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ
మమ్మల్ని నీ హస్తగతం చేస్తూ విన్న వాక్యమును ఆయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలము ఫలించటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యాన్ని నాయన మా అందరి జీవితాల్లో దీవించమని ఆశీర్వదించమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.